హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో మూర్తిమత్వం అనే అంశం మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, పర్సనాలిటీ అనే పదం ఏ పదం నుండి ఏర్పడింది? సో ఆప్షన్ 1 పర్సన్, ఆప్షన్ 2 పర్సోనా, ఆప్షన్ 3 పర్సన్, ఆప్షన్ 4 ఏది కాదు. సో పర్సనాలిటీ అనే పదం పర్సోనా అనే పదం నుండి ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చను, పర్సోనా అనే పదం ఏ భాషా పదం? ఆప్షన్ 1 గ్రీకు, ఆప్షన్ 2 లాటిన్, ఆప్షన్ 3 ఫ్రెంచి, ఆప్షన్ 4 జర్మనీ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 లాటిన్. నెక్స్ట్ క్వశ్చను, మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా అని నిర్వచించిన వారు? ఆప్షన్ 1 జేఎఫ్ బ్రౌన్, ఆప్షన్ 2 క్యాటిల్, ఆప్షన్ 3 ఐసెంక్, ఆప్షన్ 4 ఆల్పోర్ట్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జేఎఫ్ బ్రౌన్. నెక్స్ట్ క్వశ్చను, వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తనా రీతులనే మూర్తిమత్వం అన్నవారు? ఆప్షన్ 1 ఐసెంక్, ఆప్షన్ 2 ఆల్పోర్ట్, ఆప్షన్ 3 క్యాటిల్, ఆప్షన్ 4 జేఎఫ్ బ్రౌన్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఐసెంక్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో మూర్తిమత్వ లక్షణం కానిది? ఆప్షన్ 1 మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది, ఇది సరి అయినది. ఆప్షన్ 2 మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు, ఇది సరి అయినది. ఆప్షన్ 3 అభ్యసన అనుభవాల ద్వారా ఏర్పడుతుంది, ఇది సరి అయినది. సో ఆప్షన్ 4 మూర్తిమత్వం కొన్ని లక్షణాల సముదాయం, ఇది సరికానిది. సో సరికాని లక్షణం అంటే ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, వ్యక్తి లక్షణాంశాల ఆధారంగా మూర్తిమత్వాన్ని వివరించిన వారు? ఆప్షన్ 1 సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 2 ఎరిక్ ఎరిక్సన్, ఆప్షన్ 3 ఆర్బి క్యాటిల్, ఆప్షన్ 4 స్ప్రేంజర్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్బి క్యాటిల్. నెక్స్ట్ క్వశ్చను, క్యాటిల్ లక్షణాంశ సిద్ధాంతంలో ఎన్ని ప్రవర్తన లక్షణాలను క్రోడీకరించడం జరిగింది? ఆప్షన్ 1 19,953, ఆప్షన్ 2 17,953, ఆప్షన్ 3 18,953, ఆప్షన్ 4 15,683. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 17,953. నెక్స్ట్ క్వశ్చను, ఆర్బి క్యాటిల్ ప్రకారం మూర్తిమత్వంలో ఎన్ని ప్రాథమిక లక్షణాలు ఉన్నాయి? ఆప్షన్ 1 171, ఆప్షన్ 2 152, ఆప్షన్ 3 253, ఆప్షన్ 4 271. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 171. నెక్స్ట్ క్వశ్చను, క్యాటిల్ రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష పేరు? ఆప్షన్ 1 16 GF, ఆప్షన్ 2 16 AF, ఆప్షన్ 3 16 TF, ఆప్షన్ 4 16 PF. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 16 PF. నెక్స్ట్ క్వశ్చను, క్యాటిల్ సిద్ధాంతంలో లక్షణాంశాలకు సంబంధించి సరికానిది? ఆప్షన్ 1 ప్రాథమిక లక్షణాంశాలు, ఇది సరి అయినది. ఆప్షన్ 2 ఉపరితల లక్షణాంశాలు, ఇది సరి అయినది. ఆప్షన్ 3 మూల లక్షణాంశాలు, ఇది సరి అయినది. ఆప్షన్ 4 కేంద్ర లక్షణాంశాలు, ఇది సరికానిది. సో సరికానిది అంటే ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, క్యాటిల్ ప్రకారం ఉపరితల లక్షణాంశాల సంఖ్య? ఆప్షన్ 1 25, ఆప్షన్ 2 35, ఆప్షన్ 3 45, ఆప్షన్ 4 15. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 35. నెక్స్ట్ క్వశ్చను, క్యాటిల్ ప్రకారం వ్యక్తిలో స్థిరంగా ఉండే లక్షణాంశాలు? ఆప్షన్ 1 మూల లక్షణాంశాలు, ఆప్షన్ 2 ప్రాథమిక లక్షణాంశాలు, ఆప్షన్ 3 ఉపరితల లక్షణాంశాలు, ఆప్షన్ 4 మాధ్యమిక లక్షణాంశాలు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ 1 మూల లక్షణాంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, మూల లక్షణాంశాలు వీటి ద్వారా వ్యక్తపరచబడతాయి. ఆప్షన్ 1 కేంద్ర లక్షణాంశాలు, ఆప్షన్ 2 ప్రాథమిక లక్షణాంశాలు, ఆప్షన్ 3 ఉపరితల లక్షణాంశాలు, ఆప్షన్ 4 మాధ్యమిక లక్షణాంశాలు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉపరితల లక్షణాంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో లక్షణాంశ సిద్ధాంతకర్త కానివారు. ఆప్షన్ 1 ఆర్బి క్యాటిల్, ఆప్షన్ 2 ఆల్పోర్ట్, ఆప్షన్ 3 ఐసెంక్, ఆప్షన్ 4 హిప్పోక్రటీస్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 హిప్పోక్రటీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏమి చేస్తాడో ప్రాగుక్తీకరించడానికి దోహదపడేదే మూర్తిమత్వం అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 ఆర్బి క్యాటిల్, ఆప్షన్ 2 ఆల్పోర్ట్, ఆప్షన్ 3 ఐసెంక్, ఆప్షన్ 4 హిప్పోక్రటీస్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్బి క్యాటిల్. నెక్స్ట్ క్వశ్చను, మూర్తిమత్వ సిద్ధాంతాల్లో వ్యక్తిలో దాదాపు స్థిరంగా ఉండేవి. ఆప్షన్ 1 రూప సిద్ధాంతాలు, ఆప్షన్ 2 లక్షణాంశ సిద్ధాంతాలు, ఆప్షన్ 3 నిర్మితి సిద్ధాంతాలు, ఆప్షన్ 4 వికాస సిద్ధాంతాలు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 లక్షణాంశ సిద్ధాంతాలు. నెక్స్ట్ క్వశ్చను, ప్రతి వ్యక్తిలో ఏదో ఒక రూపంలో ఎంతో కొంత ఉండు లక్షణాంశాలు. ఆప్షన్ 1 ప్రాథమిక లక్షణాంశాలు, ఆప్షన్ 2 ఉపరితల లక్షణాంశాలు, ఆప్షన్ 3 మూల లక్షణాంశాలు, ఆప్షన్ 4 కేంద్ర లక్షణాంశాలు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాథమిక లక్షణాంశాలు. నెక్స్ట్ క్వశ్చను, లక్షణాంశాలను ప్రాథమిక, కేంద్ర, మధ్య లక్షణాంశాలుగా వర్గీకరించిన వారు. ఆప్షన్ 1 క్యాటిల్, ఆప్షన్ 2 ఆల్పోర్ట్, ఆప్షన్ 3 ఐసెంక్, ఆప్షన్ 4 యూంగ్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆల్పోర్ట్. నెక్స్ట్ క్వశ్చను, ఆల్పోర్ట్ ప్రకారం వ్యక్తిలో తేలికగా గుర్తించగలిగిన లక్షణాంశాలు. ఆప్షన్ 1 ప్రాథమిక లక్షణాంశాలు, ఆప్షన్ 2 కేంద్ర లక్షణాంశాలు, ఆప్షన్ 3 మాధ్యమిక లక్షణాంశాలు, ఆప్షన్ 4 సామాన్య లక్షణాంశాలు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కేంద్ర లక్షణాంశాలు. నెక్స్ట్ క్వశ్చను, ఆల్పోర్ట్ ప్రకారం వ్యక్తిలో పరిమితంగా ఉండి అంత ముఖ్యమైనవి కాని లక్షణాంశాలు. ఆప్షన్ 1 ప్రాథమిక లక్షణాంశాలు, ఆప్షన్ 2 కేంద్ర లక్షణాంశాలు, ఆప్షన్ 3 మాధ్యమిక లక్షణాంశాలు, ఆప్షన్ 4 సామాన్య లక్షణాంశాలు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మాధ్యమిక లక్షణాంశాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.